अथ मन्त्रपाठः। नमस्ते महोदय, प्रणव। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో దేహాతిరిక్తమైనటువంటి ఆత్మతత్వం ఒకటి ఉంది. శరీరం కంటే భిన్నమైన ఆత్మను స్వీకరించాలి అనే ప్రసంగాన్ని మనం చెప్పుకుంటున్నాం. పూర్వపక్షి ఆ శరీరం కంటే భిన్నమైన ఆత్మతత్వం అంటే ఏది లేదు, మొత్తం విజ్ఞానం మాత్రమే, విజ్ఞానమే అంతా అని కూడా దానికి ఒక స్వరూపం అంటూ ఉండదు, కేవలం అనుభవం మాత్రం, అనుభవ జ్ఞానం మాత్రమే అన్నట్టుగా పూర్వపక్షి ఆక్షేపిస్తున్న సిద్ధాంతి దేహాతిరిక్తమైనటువంటి ఆత్మతత్వం ఉందని చెప్పి అది ప్రమాణపూర్వకంగా నిరూపిస్తూ వస్తున్నమాట. ఆ విషయాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాం. నేను చెప్పుకున్నాం, పూర్వపక్షి అడిగాడు, సిద్ధాంతి చెప్పినప్పుడు సుఖ దుఃఖాది కంటే భిన్న, సుఖము దుఃఖమే ఆత్మ కాదు, సుఖము దుఃఖాన్ని అనుభూతిని పొందేటువంటి ఆత్మతత్వం భిన్నంగా ఉంటుంది అని చెప్పినప్పుడు దానికి పూర్వపక్షి మళ్ళీ ఆక్షేపించాడు, ఒకవేళ ఆ విజ్ఞానం కాకుండా విజ్ఞాన అతిరిక్తంగా నువ్వు ఆత్మతత్వం స్వీకరించినట్లయితే ఆ విజ్ఞానాన్ని తొలగించి నువ్వు ఆత్మ విజ్ఞాతం చూపించు. ఏం చెప్పాడు, నువ్వు విజ్ఞానము లేదంటున్నావు కదా, నువ్వు ఆ విజ్ఞానం పక్క తొలగించేసి నువ్వు ఆత్మతత్వాన్ని చూపించు అని పూర్వపక్షి అడిగినప్పుడు ఇప్పుడు స్లైడ్ కనిపిస్తుందండి. సో ఇక్కడ మనకు చూపించమని అడిగినప్పుడు, విజ్ఞానం కంటే భిన్నంగా విజ్ఞానం తొలగించి ఆత్మను చూపించమని అడిగినప్పుడు అది విజ్ఞానం తొలగించి ఆత్మను చూపించడము కష్టము. ఎందుకంటే నాచిత నిర్దిశ్యతే తస్మాత్ తతో అన్యదస్తే అని చెప్పి పూర్వపక్షి అన్నమాట. చూపించలేవు కాబట్టి అందుకే విజ్ఞానం కంటే నిర్విక్తంగా ఆత్మతత్వం లేదు అని చెప్పినప్పుడు, లేదంటే ఇది స్వసంవేద్యమైనది, అది నా అసౌ అన్యేన శక్య ద్రష్టం అంటే ఇతరుల ద్వారా చూపించలేము, స్వయంగా తనకు తాను అది అనుభూతి కలుగుతుంది, ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే
చక్షుష్మాన్ వ్యక్తి ఏ విధంగా రూపాన్ని చూడగలుగుతాడో, కానీ చక్షులేని వ్యక్తికి చూపించాలంటే ఏ విధంగా సాధ్యం కాదు, శక్యం కాదు. అలాగే ఇక్కడ ఆత్మను కూడా మనం చూపించలేము. ఒక ఆత్మ ఇంకొక ఆత్మ, ఒక పురుషుడు ఇంకొక పురుషుని యొక్క ఆత్మను చూడలేడు, స్వయంగా అనుభూతిని పొందుతాడు అని చెప్పి ఈ రకంగా మనకు సిద్ధాంతి స్వసంవేద్యమైనటువంటిది. ఒక ఆత్మని ఇంకొక ఆత్మ ద్వారా చూడలేము. ఒక ఆత్మ ఇంకో పురుషుడు ఇంకో ఆత్మను చూడలేదు. తన ఆత్మను తనే చూడగలుగుతాడు, ఇతర ఆత్మను చూడలేడు, చూపించలేడు. అది స్వయంకి అనుభూతి కలుగుతుంది అనే విషయంలో మనకు ఆ సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాడు అనమాట. అంతిమంలో ఆ ఏ రకంగా సమాధానం చెప్పాడంటే, ఇది మన ఇతరుల ద్వారా చూడలేమంటే కూడా ప్రమాణం చూపించామన్నమాట. శాంతాయాం వాచి కిం జ్యోతి ఏవ అయం పురుష, అంటే ఆత్మజ్యోతి సామ్రాడితి హా ఉవాచ, ఒక వచనం చూపించారు దీంట్లో ప్రమాణం. చూపించలేమనటాన్ని మన ఆత్మ స్వయం ప్రకాశవంతమైనటువంటి, స్వయంగా ఆత్మకు అనుభూతి మనకు కలుగుతుంది అనే విషయంలో ప్రమాణం చూశాము. అంటే సూర్యుడు లేనప్పుడు మనకు ఆత్మ యొక్క ఆత్మతత్వం ఎలా తెలుసుకోగలుగుతామంటే చంద్రుని ద్వారా, చంద్రుడు లేనప్పుడు వాక్కు ద్వారా, వాక్కు లేనప్పుడు ఎలా తెలుసుకున్నా ఆత్మజ్యోతి ద్వారా తెలుసుకుంటామని చెప్పి చెప్పుకున్నాం. అలాగే పదైన నా గృహ్యతే, వేరే ఆత్మ ద్వారా వేరే ఆత్మ చూడలేమని చెప్పడానికి కూడా ఒక ప్రమాణం చూపించాం. ఏం చూపించంటే ఆ ఆ, ఎలాగా అంటే స్వయం జ్యోతిష్వ వచనాత్, స్వయం జ్యోతిష్వ వచనాత్ అని చెప్పి చెప్పుకున్నామట. అంటే పదేన నా గృహ్యతే ఇది ఏతావ ఇది ఏవ ఏతద్ అభిప్రాయం ఏతద్ ఇది ఏవ ఏతద్ అభిప్రాయం అని చెప్పి, అంటే ఇక్కడ వేరే ఆత్మ ద్వారా మనం గ్రహించుకోలేము. స్వయం జ్యోతిష్వ వచనాత్ అంటే స్వయంగా తనకు తాను ప్రకాశ స్థితి కలుగుతుంది, అనుభూతి కలుగుతుంది అనే విషయాన్ని కూడా మనం ఇంతవరకు నేను చెప్పుకున్నామట. ఇదే విషయంలో మళ్ళీ ఇక్కడ మనం ఈరోజు చెప్పుకున్న అంశము ఇక్కడి నుంచి అతాపి బ్రాహ్మణం పోతే, ఈ విషయంలో ఆత్మ స్వయం జ్యోతి స్వరూపం అయినటువంటిది, ఆత్మతత్వం స్వయంగా అనుభూతి కలుగుతుంది, ఆత్మ ప్రకాశం ద్వారా మనకు అనుభూతి కలుగుతుందని చెప్పడానికి మళ్ళీ బ్రాహ్మణ వచనాన్ని ఇక్కడ ఉల్లేఖిస్తుంది అనమాట. అది ఇక్కడ మనం చెప్పుకోవాలి. అస్తు, అంతకంటే ముందు ఇప్పుడు మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఇంతవరకు విషయం స్పష్టమైనందుకు స్థూల కథనం ఏంటి, స్థూలంగా ఏం చెప్పవచ్చు దీనికి సారాంశం ఇంతవరకు చెప్పిన ప్రకరణంలో ఒక మాటలో? ఆత్మ స్వయంగా మనకి మనమే తెలుసుకోగలుగుతాం, ఇతరులు మన ఆత్మని చూడలేరు అనేదే కదా మహోదయ సూక్ష్మంగా చెప్పాలంటే. చూడలేదు, చూపించలేదు, అది స్వయంకి అనుభూతి కలుగుతుంది. ఒక ఆత్మ మనం ఇంకొక కూడా ఆత్మ చూడలేదు, మనం కూడా చూడలేం కదా, మనం కూడా అనుభూతిని పొందటమే. మనం చూడతామండి, మనకు అనుభూతి కలుగుతుంది, స్వయం ప్రకాశం అది కలుగుతుందన్నమాట. అనుభూతే మనకు కానీ కలుగుతుందన్నమాట. కంటితో చూడలేము. చూపించలేమన్నమాట, మనం చూపించలేము, అది శక్యం చూపించలేము. కాదు. ఆత్మని చూపించడం చూపించమంటే శక్యం, చూపించలేము. అది మనకు స్వయంగా అనుభవవేద్యమైనటువంటిది, స్వసంవేద్యమైనటువంటిది. అనుభవం ద్వారా ఏదైనా ఒక వస్తువు పదార్థం తిన్నప్పుడు ఎలాగా ఉంటుందో అలాగా అనుభవగమ్యమైనటువంటిది అని చెప్పి చెప్పుకున్నామట. అస్తు, అనుభవం అది ఓకే మహోదయ, నేను నాకుగా చూడలేను కదా, నేను అనుభవించటమే, అంతేగాని నా నా స్థూల కంటితోటి చూడలేను కదా. అది కంటి నిరాకారం అంటే కదా. స్థూల అది కాదు, అది స్థూల చూడలేము, ఇంద్రియాలతో, చూపించలేము. స్థూల ఇంద్రియాలంటే అది మనకు అది ప్రశ్నే కాదు. ఎందుకంటే స్థూల ఇంద్రియాలంటే చూడలేదు, జడ వస్తువు కదా. అదే అది చూడలేను, చూపించలేను. ఆత్మస్వ సాధనం అంతే. అంతే. అట్లా నేను చూడలే అని చెప్పి నేను స్వయం ప్రకాశం ద్వారా స్వయంకు చూడగలుగుతాను, కానీ ఇతరులకు చూపించలేను. ఎలా ఉంది అంటే, ఇప్పుడు వస్తువుని తిన్న తర్వాత ఎలా ఉందంటే తింటే తెలుస్తుందంటాం మనం. అలాగా మనం ఇది మనకు ఆత్మానుభూతి స్వయంగా అనుభవంతో తెలుస్తుంది, కానీ ఇది చూపించేటువంటిది కాదు. అందుకే ప్రతి ఒక్కరికి ఆ ప్రత్యాత్మ వేదనీయమైనటువంటిది, స్వయంగా Yes. అనుభూతి కలుగుతుంది. ఇతరులకు అనుభూతిని కలిగించలేము, మనం చూపించలేము అన్నమాట. అవును, అంతే మహోదయ. అస్తు, చూడ అదే విషయంలో ఇంకా ముఖ్య తాత్పర్యం అదే అండి. దేహం కంటే భిన్నమైన ఆత్మతత్వం మనం అంగీకరించాలి. అంగీకరించాలంటున్నాం, మరి విజ్ఞానం వద్దంటున్నావు, విజ్ఞానం కంటే భిన్నమైన ఆత్మ ఉందంటున్నావు. విజ్ఞానం లేకుండా చూపించండి, విజ్ఞానం లేకుండా చూపించడం కాదంటే అది శక్యం కాదని చెప్పి దానికి సమాధానం చెప్పాడు. ఉందని చెప్పడానికి ఇంకా ప్రమాణం చూపిస్తున్నా. అథాపి బ్రాహ్మణం భవతి, చూడండి, అత్ర అయం పురుష స్వయం జ్యోతిషిర్భవతి, స్వయం జ్యోతిర్భవతి. ఇక్కడ అత్ర అయం పురుష అంటే ఈ ఆత్మ స్వయం జ్యోతిర్భవతి, స్వయం
జ్యోతి స్వరూపమైనటువంటి, అంటే ఈ ఆత్మ స్వయం జ్యోతి స్వరూపమైనది, ప్రకాశవంతమైనటువంటిది. మరి ప్రకాశవంతమైన అంటున్నావు కదా, పూర్వపక్షి అంటున్నావు ప్రకాశవంతమైన జీవాత్మ అంటున్నావు, విజ్ఞాన గడి భిన్నమైన అంటున్నావు కదా. అయితే కేన పునః ఉపాయేన అయం అన్యస్మై కథ్యతే ఇది. ఇక్కడ మన ప్రశ్న అడిగా పూర్వపక్షి, నువ్వు మాటి మాటికి జ్యోతి స్వరూపుడు జ్యోతిష్మాన్ అంటున్నావు కదా ఈ ఆత్మను. ఆ ఈ అటువంటి ఆత్మతత్వాన్ని పునః మళ్ళీ కేన ఉపాయన, ఏ ఉపాయం ద్వారా అన్యస్మై కథ్యతే, ఇతరులకు చూపించి ఆత్మ ఉన్న పరమాత్మ ఉన్న అంటున్న మాటి మాటికి చూపించలే ఉంటే ఎలా చూపిస్తావు అని మళ్ళీ అడిగామట. ఏ ఉపాయం ద్వారా చూపించగలుగుతావు? ఇతర నమ్మదు, దేవుడిని నమ్మదు, ఆత్మతత్వాన్ని నమ్మదు, పరమాత్మని నమ్మదు, వాళ్ళకి ఎలా ఏ ఉపాయం ద్వారా చూపించగలుగుతాం? అది చూపించు. అన్యస్మై కథం అన్యస్మై కథ్యతే, అయం అన్యస్మై కేన ఉపాయన కథ్యతే, ఏ రకంగా చూపించగలుగుతాం, ఏ రకంగా చెప్పగలుగుతాం? అప్పుడు దానికి సమాధానం సిద్ధాంతం అంటున్నాడు, తత్ర అపి ఉపాయో బ్రాహ్మణం, దానికి కూడా ఉపాయం బ్రాహ్మణం చెప్తున్నమాట. అంటే అన్యస్మై ఈ ఆత్మతత్వం గురించి అన్య పురుషుడికి ఎలా చెప్పాలనేది ఇక్కడ కూడా ఒక బ్రాహ్మణ వచనం ఉంది. తత్రాపి ఉపాయో బ్రాహ్మణం భవతి, ఒక ఉపాయం ఉందంటే ఏంటది బ్రాహ్మణ వచనం? స ఏష నేతి నేతి ఆత్మ ఇది హా ఉవాచే. ఇది యాజ్ఞవల్క్య మైత్రి విషయంలో సంవాదం జరిగేటప్పుడు మా కథాంశం చెప్పుకున్నమాట యాజ్ఞవల్క్య మైత్రి మధ్య. అక్కడ స ఏష నా ఇతి ఆత్మ ఇది ఆ ఉవాచ అంటే ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ పోతున్నాం, ఇది ఆత్మ కాదు, నా ఇది నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఇది ఆత్మనా ఇది కాదు. మనం అక్కడ చెప్పుకున్నాం కళ్ళలో కమించే పురుషుడు ఆత్మన కాదు, అదైనా అలంకారయుక్తంగా ఉండే బింబం ఏదైతే ఉందో ప్రతిబింబం ఆత్మన అది కాదు, స్థూలాకృతి ఆత్మన అది కాదు. అలాగా మనం ఒక్కటి ఇది కాదు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తర్వాత ఇది కాదని చెప్పడానికి అంతిమ ఏదైతే మిగులుతుందో అదే ఆత్మ అని చెప్పంగా, ఇది నేతి నేతి అని చెప్పిన తర్వాత అంతిమ ఏదైతే మిగులుతుందో అది ఆత్మ ఇది హువాచ. అలాగే యాజ్ఞవల్క్య మహర్షి బయట చెప్తే ఇది ఆత్మ అడుగుతూ పోతున్నాం, ఇది కాదు లాస్ట్ లో ఒక చెప్పాడు. అది ఏదైతే అంతిమ చెప్పంగా మిగిలింది ఏదైతే ఉందో దాన్ని ఆత్మ అని తెలుసుకుంటామట. ఆ రకంగా తెలుసుకోవచ్చు అని ఈ బ్రాహ్మణ వచ్చిన ద్వారా చెప్పబడింది. స ఏష నేతి నేతి అని చెప్పుకున్న తర్వాత అంతిమ ఏదైతే మిగులుతుందో అది ఆత్మ ఇది హువాచ, అదే ఆత్మ అని చెప్పి తీసుకోవాలి, అదే ఆత్మస్వరూపం అని చెప్పి అర్థం చేసుకోవాలి అని ఈ రకంగా బ్రాహ్మణ వచ్చిన ద్వారా తెలుస్తుంది మనకు. అసౌ ఏవం రూపః ఇది నా శక్యతే, అసౌ ఏవం రూపః ఇది నా శక్యతే. ఇది ఈ రూపం ఇలా ఉంది, ఈ విధంగా ఉంది, అలాగని మనకు శక్యం కాదు చూపించడం. ఈ రూపం ఇలా ఉంది, ఈ ఆత్మ యొక్క రూపం ఇలా ఉంది, జీవాత్మ యొక్క స్వరూపం ఇలా ఉంది, ద్రవ్యం ఇలా ఉంది అని చెప్పి నా శక్యతే. అసౌ ఏవం రూపః ఈ రకంగా ఉందని చెప్పి ఇది నా శక్యతే నిదర్శయితం, నిర్దేశించలేం, అది చూపించలేం అన్నమాట. యచ్చ పరః పశ్యతి తత్ ప్రతిషేధః తస్య ఉపదేశోపాయః. ఎలా చూపించగలుగుతాం? అది నిర్దేశించలేం అంటున్నావు కదా, నిదర్శించలేం చూపించలేం అంటున్నావు. ఎలా చూపించగలుగుతాం అంటే యచ్చ పరః పశ్యతి, ఎవరైతే చూస్తున్నారో చూసినప్పుడు తత్ ప్రతిషేధః, నేను ఒక వ్యక్తిది ఆత్మ అని చెప్పి చూశాడు. ఇప్పుడు మనం ప్రారంభంలో కథను చెప్పుకున్నాం, కళ్ళల్లో నీ ప్రతిబింబం ఏదో కనిపిస్తుంది అదే ఆత్మ అని చెప్పి ఒకసారి ఉపదేశించాడు అన్నమాట. ఉపదేశించి కొంతమంది ఆత్మ కాదు ఇదే ప్రతిబింబము, అది ఎవరు కనిపించినా అలా కనిపిస్తుంది, ఏది చూపిస్తే అది చూపిస్తుంది, వాస్తవ ఆత్మగా అని చెప్పి చెప్పామట. అలాగా యచ్చ పరః పశ్యతి, ఇది చూపించినప్పుడు ఇది ఆత్మ అన్నప్పుడు తత్ ప్రతిషేధ ఇది కాదు అని చెప్పి నిషేధిస్తామట. అటు నిషేధించడం ఆ రకంగా చెప్పుకుంటూ నిషేధించుకుంటూ పోతామో అంతిమంగా మిగిలిన ఏదైతే ఉందో అది మనం ఆత్మ అని చెప్పుకున్నాం. దాని యొక్క తాత్పర్యం ఇక్కడ ఓపెన్ చేసి చెప్పుకుంటున్నాం అనమాట. తత్ ప్రతిషేధ తస్య ఉపదేశ ఉపాయ, అది ఉపదేశానికి ఉపాయము. అలా ఏదో చెప్తూ ఇది ఆత్మ అంటే ఇది కాదు అని ఉపదేశించడం, అంటే నిషేధించుకుంటూ పోతున్నాం ఇది కాదు అని చెప్పి ఎక్కడో చోట ఆగుతాం అనమాట. అది ఆత్మతత్వం చెప్పడానికి ఒక ఉపాయము. అందుకే తత్ ప్రతిషేధ తస్య ఉపదేశ ఉపాయ, ఉపదేశానికి ఉపాయము. ఎలాగంటే శరీరం పరః పశ్యతి తేన ఆత్మ ఉపదిశ్యతే. శరీరం పరః పశ్యతి, శరీరం కంటే భిన్నంగా ఆత్మ ఉంది. శరీరం పరః పశ్యతి తేన ఆత్మ ఉపదిశ్యతి. శరీరం కంటే పరమైనటువంటిది అని ఎవరు చూస్తారో దాన్ని బట్టి తేన ఆత్మ ఉపదిశ్యతి, ఇది ఆత్మ అని చెప్పి ఉపదేశించుకుంటామట. అంటే శరీరం కంటే పరంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది, శరీరాతిరిక్తంగా ఉంటుంది, దాన్ని బట్టి తేన ఆత్మ ఉపదిశ్యతి, ఇది ఆత్మ అని చెప్పి చెప్పుకుంటాము. అలాగే నిషేధం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే ఏం తెలుస్తుంది? శరీరం నా ఆత్మ. ఎలా ఉపదేశిస్తాం, ఎలా నిషేధిస్తాం? శరీరం నా ఆత్మ, ఈ శరీరం పిండం ఏదైతే కనిపిస్తుందో నా ఆత్మ, ఇది ఆత్మ కాదు.
అస్థి శరీరాత్ అన్యః ఇది. ఇది శరీరం కంటే భిన్నంగా, ఈ స్థూల శరీరం కంటే భిన్నంగా ఆత్మతత్వం ఒకటి ఉంటుంది అని చెప్పి ఇది శరీరం కాదు అంటే శరీరం కంటే భిన్నంగా ఒకటి ఉంది తెలిసిపోయింది. ఇది శరీరం నేతి అని చెప్పి చెప్పుకున్నాం. ఈ శరీరం కాదు, ఆత్మ కాదు. మనం ముందుకు వెళ్తాం, ఇది కాదు అని చెప్పుకుంటూ పోతాం. అక్కడ నిషేధించుకుంటూ పోతున్నాడు. శరీరం నా ఆత్మ, అస్థి శరీరాత్ అన్యః ఇది. శరీరం కంటే భిన్నంగా ఒక ఆత్మతత్వం ఉంది. సాచ ఆత్మ ఇది, అదే ఆత్మ అని తీసుకోవాలి. ఇక్కడ శరీర ప్రతిషేధేన ఉపదేశం. ఇక్కడ శరీరాన్ని ప్రతిషేధాన్ని బట్టి మనకు ఆత్మ అని తెలుస్తున్నాడు. శరీరం కాదని చెప్పి ఒకటి మనకి క్లారిటీ వచ్చేసింది అన్నమాట. మనం చాలా మటుకు పిండమే ఈ సంపూర్ణ శరీరమే ఆత్మ అనుకుంటున్నాం. అది ఇక్కడ సిద్ధాంతి ఖండించామట. శరీరం నా ఆత్మ, ఆత్మ కాదు. శరీరాత్ అన్యః అస్తి అని చెప్పి చెప్పుకున్నాం. ఏదైతే అన్యః భిన్నంగా ఏదైతే ఉందో స ఆత్మ, సచ ఆత్మ ఇది. ఈ రకంగా శరీర ప్రతిషేధైన, శరీరం యొక్క ప్రతిషేధం ద్వారా ఉపదేశించుకుంటున్నామట ఆత్మతత్వాన్ని. అలాగే ఇప్పుడు శరీరం ఆత్మగా నిషేధించాం. ఇంకోటి చెప్తున్నామట, తత ప్రాణాదయో నా ఆత్మనః. అయితే మన శరీరంలో ప్రాణము, అపానము, ఈ ఉచ్ఛ్వాస ప్రాణక్రియలు జరుగుతున్నాయి. ప్రాణ అపాన వ్యానాన్ని ఏవైతే పంచప్రాణాలు ఉన్నాయో, అలాగే మనకి చెప్పుకున్నాం ప్రాణక్రియ ద్వారా ఇంద్రియాల యొక్క సూక్ష్మ గతివిధి నడుస్తుందని చెప్పి చెప్పుకున్నారా. ఇవన్నీ ప్రాణాది ఏమైనా ఉన్నాయి అవే ఆత్మ అంటావా? మన శ్వాస ప్రశ్వాస తీసుకున్నాం అదే ఆత్మ అంటావా? నా తథా ప్రాణాదయ, ప్రాణాది ఏవైతే తత్వాలు ఉన్నాయో నా ఆత్మనః, అవి నా ఆత్మనః, అవి కూడా ఆత్మ కాదు. ఏవైతే మనకు గతి శరీరంలో ఉందని చెప్పడానికి చేష్టాయుక్తంగా ఉన్నాయో అవి కూడా ఆత్మ కాదు. అందుకే నా ప్రాణాదయ ఆత్మ. కాబట్టి ఈ రకంగా తత్ ప్రతిషేధన తేభ్యో అన్యః ఉపదిశ్యతే. దీన్ని బట్టి ఏంటి, ప్రాణాది కూడా తీసుకుని కొంతమంది అంటే మా శ్వాస ప్రశ్వాస నడుస్తుంది, కొట్టుకుంటున్నా, గుండె కొట్టుకుని చూడండి, ప్రాణం ఉందో లేదు చూడండి చూస్తున్నాం, ముక్కు చేపెట్టి చూస్తుంటామట. ప్రాణం లేదు అంటే ఇక్కడ శ్వాస ప్రశ్వాస లేదంటే ఇదే ఆత్మ అంటే శ్వాస ప్రశ్వాసను బట్టి ఆత్మ ఉంది, జీవుడు ఉన్నాడు లేదంటే ఏం చెప్పి చెప్పుకుంటాం. అంటే ఆ శ్వాస ప్రశ్వాస గతిని ఆత్మ అని చెప్పుకుంటాం మనం. చూసే స్థూలంగా అది చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాయి సిద్ధాంతి, లేదండి తత ప్రాణాదయ నా ఆత్మ. ప్రాణాది ఏవైతే మనకు తెలుస్తున్నాయో అంటే జీవుడు ఉన్నాడని తెలియడానికి ఏవైతే మనకు కొన్ని సంకేతాలు మనం గుర్తిస్తామో ఆ సంకేతాలు కూడా ఆత్మ కాదు. అందుకే తత్ ప్రతిషేధన శరీరాది ప్రాణాది క్రియాకలాపాలు ఏవైతే వాటి ప్రతిషేధం ద్వారా తేభ్యో అన్య, దీనికంటే భిన్నమైంది ఆత్మతత్వం ఉందని చెప్పి ఉపదేశించుకుంటాం. ఈ రకంగా మనం చెప్పుకుంటాం. అంటే ఎందుకు ఏం చెప్తున్నాడు, పూర్వపక్షాడు కదా, నువ్వు విజ్ఞానం కంటే ఆత్మ ఉందంటే చూపించి ఉంటే ఏ రకం చూపిస్తావు, ఏ రకం ఉపదేశిస్తావు అని చెప్పి ఈ రకం చెప్తున్నాడు. ఇది కాదు అని చెప్పుకుంటూ పోయినా అంతిమం ఏదైతే మిగులుతుందో అది ఆత్మ అని చెప్పాడు కదా. ఇట్లా 2 తత్వాలు ముఖ్యమని చెప్పామట. శరీరం ఆత్మ కాదు, ప్రాణాది ఆత్మ కాదు అంటే ప్రతిషేధం ద్వారా తెలుస్తుంది. లాస్ట్ ఏం చెప్పాడు, తథ అలాగే పరస్థాహ కృపయ ఏదో మాట్లాడు తథా పరస్థాహ కొంచెం అన్నం పెట్టుకొని అన్నం బియ్యం తథా పరస్థాహ. ప్రభాకర్ గారు మీరు మ్యూట్ ఓపెన్ చేయదు, ఎవరు మ్యూట్ ఓపెన్ చేయదు, లాస్ట్ లో మాట్లాడుకుంటే ఓపెన్ చేయండి. తథా పరస్థాహ కింద చూడండి. తథా పరస్థాహ సుఖాదయ పదేన లింగై ఉపలభ్యంతే. అంటే సరే శరీరం ఆత్మ కాదు నిషేధించావు, అంటే భిన్నమైన ఆత్మ అంటున్నావు. అయితే ప్రాణాది ఆత్మ అంటే ప్రాణాది కూడా ఆత్మ కాదు, దాన్ని నిషేధించావు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నావు, తత అలాగే పరస్థాహ సుఖాదయ, సుఖము దుఃఖం ఏదైతే అనుభూతి కలుగుతుందో అది ఆత్మ. నువ్వు ఆ రకం ప్రస్తావించినప్పుడు సుఖాదయ పదేన లింగది ఉపలభ్యంతే. ఈ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి వేరే లింగం ద్వారా వేరే లక్షణం ద్వారా ఉపలభ్యమవుతాయి. కాబట్టి తేపి నా ఆత్మనః ఇది, అవి కూడా సుఖ దుఃఖాలు ఏవైతే అనుభూతి కలుగుతున్నాయో అవి కూడా ఆత్మ కాదు. ఎందుకంటే తేపి నా ఆత్మనః, ఎందుకంటే పదేన లింగై ఉపలభ్యంతే, వేరే లింగాల ద్వారా వేరే లక్షణాల ద్వారా మనకు కనిపిస్తాయన్నమాట. ఎప్పుడు సుఖ దుఃఖాలు ఎప్పుడు ఉండవు కదా, కానీ ఆత్మ నిత్యంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు శాశ్వతంగా సుఖ దుఃఖాలు, కాబట్టి ఆ సుఖ దుఃఖాలు కూడా ఆత్మ కాదు. అందుకే తేపి నా ఆత్మనః ఇది. ఈ రకంగా అది నిషేధించుకుంటూ వెళ్ళామట. తత్ ప్రతిషేధైన అన్యః ఉపదిశ్యంతి. దీన్ని బట్టి మనకు శరీరం కాదు, ఇంద్రియాలు కావు, సుఖ దుఃఖాలు ఆత్మ కావు అని ప్రతిషేధించుకుంటూ పోతే దీనికంటే భిన్నమైనది ఏదో ఆత్మ ఉంది.
ఆ రకంగా మనం ఉపదేశించుకుంటాం, ఆ రకంగా ప్రస్తావించుకుంటాం. ఆత్మ ఎలా చూపించాలి ఈ రకంగా చూపించగలుగుతాం అట, నిషేధం ద్వారా చూపించగలుగుతాం. అందుకే తద్ ప్రతిషేధైన అన్యః ఉపదిశ్యతే ఉపదేశించుకుంటామట. ఈ రకంగా చెప్పిన తర్వాత యహ స్వయం పశ్యతి నా తతో అన్యః, ఎప్పుడైతే ఎవరైతే స్వయంగా చూస్తున్నాడో ఆత్మతత్వాన్ని సూక్ష్మ ప్రక్రియ ద్వారా, అంతరింద్రియముల ద్వారా, లోపలికి ధ్యానం ద్వారా, సమాధి ద్వారా ఎవరు చూడగలుగుతున్నారో, యహ స్వయం పశ్యతి, స్వయంగా తనకు తాను ఆత్మను చూడగలుగుతున్నాడో, అనుభూతిని పొందగలుగుతున్నాడో ధ్యానం ద్వారా, సమాధి ద్వారా, నా తతో అన్యః పురుషః ఇత్యేతదపి పురుష ప్రవృత్తి అనుమీయతే. ఈ రకంగా స్వయంగా తనకు తాను చూసినప్పుడు నా తతో అన్యః పురుష, దీనికంటే భిన్నమైన పురుషుడు ఇంకెవరు లేదు. ఇదే ఆత్మతత్వం, ఇదే అనుభూతి తత్వము. ఒక ద్రవ్యము ఆత్మానుభూతి ద్వారా మనకు తెలుస్తుంది. ఆత్మత్వాన్ని మనం అంగీకరించాలని చెప్పి ఒక అనుభూతి కలుగుతాం. ఒక శరీరం కంటే భిన్నమైన ఆత్మత్వం ఇదే అని చెప్పి అతనికి యహ స్వయం పశ్యతి, స్వయంగా తనకు తాను ఆత్మానుభూతిని పొందుతాడో అదే పురుషుడు అని చెప్పి అర్థం చేసుకున్నా. తత్వం అన్యః పురుష, దీనికంటే భిన్నమైన పురుషుడు లేడు. ఇదే ఆత్మతత్వం అని తెలుస్తున్నమాట. ఇది ఏతదపి పురుష ప్రవృత్తి అనుమీయతే. ఈ రకంగా పురుషుని యొక్క ప్రవృత్తి ద్వారా, ప్రయత్నం ద్వారా, అనుమానం ద్వారా మనకు తెలుస్తుంది ఇది ఆత్మ అని చెప్పి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకా ఎలా తెలుసుకోవచ్చు అంటే యదా అసౌ పురుష, ఎప్పుడైతే ఈ పురుషుడు పూర్వేద్యు సామికృతానాం అర్థానం ప్రతి సమాధానే శేషానుష్ఠానే చ ఏతతే. అలాగే ఈ పురుషుడు పూర్వేద్యు అంటే పూర్వదినంలో చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో అయిపోయామట. ఆ అయిపోయిన కర్మను మళ్ళీ సామికృతానాం అర్థానం, వాటిని ఏ పని చేసి ఆగిపోయాడో ఆ పని మళ్ళీ పూర్తి చేయడానికి, మళ్ళీ అక్కడి నుంచి పూర్తి చేయడానికి మళ్ళీ ముందుకు వెళ్తున్నామట. సామికృతానాం అర్థానాం ప్రతి సమాధానం, వాటికి మళ్ళీ సమాధానం చెప్పడానికి అంటే మళ్ళీ ఆ కర్మను పూర్తి చేయడానికి ముందుకు వెళ్తున్నాడు. అలాగే ఇంకా శేషానుష్ఠానే, ఇంకా ఏ కర్మలు ఇంకా మొదలు పెట్టలేదో ఆ కర్మను మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామట. అంటే కర్మలు ఇంకా చేయాల్సి ఉన్నాయి, మనం సంకల్పించాం ఇంకా చేయలేదు, అవి మొదలు పెట్టుకోవాలని చెప్పి మొదలు పెడుతున్నాడు. చేసిన పనులు మధ్యలో అయిపోయిన పూర్తి చేస్తున్నాడు, చేయని కర్మలు మనం మొదలు పెట్టుకుంటున్నామట. అందుకే శేషం అంటే మిగిలినవి ఏవైతే కర్మలు ఉన్నాయో, అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో శేషానుష్ఠానేచ ఏతతే, ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని బట్టి కూడా ఆ ఆత్మతత్వం ఉంది అని చెప్పి తెలుస్తుంది మనకు. అంటే దీని ద్వారా అంటే అనుభూతి మనం చేసిన కర్మలు ఒకేలా విజ్ఞానం అంతా విజ్ఞానానికి నష్టం అయిపోయిందా? ఎందుకని విజ్ఞానవాది విజ్ఞాన క్షణకాలం ఉంటుంది చెప్పి అతను కూడా స్వీకరిస్తున్నామట. అది క్షణకాలం నష్టం, మళ్ళీ ఆత్మానుభూతి పొందదు కదా. అంటే విజ్ఞానం కంటే భిన్నమైన ఆత్మతత్వం ఉన్నప్పుడే నీకు ఆ స్మృతి ఉంది. ఆ స్మృతి వల్ల మళ్ళీ అనుష్ఠానాన్ని పూర్తి కొనసాగిస్తున్నాడు, సంపూర్ణం చేస్తున్నాడు, చేయని కర్మను మనం ప్రారంభిస్తున్నామట. దీన్ని బట్టి కూడా ఆత్మతత్వం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు, ఈ రకంగా ప్రస్తావించుకోవచ్చు. అతః ప్రవృత్తి అవగమితి, ఈ రకంగా ప్రవృత్తి ద్వారా మనకు తెలుసుకుంటాము. నూనం అంటే నిశ్చయంగా, అసౌ అనిత్యాత్ నిత్యం అవగచ్చతి ఇది. అంటే ఈ విధంగా ఇవన్నీ అనిత్యమైనవి. శరీరం ఆత్మ కాదు, ఎందుకు అనిత్యమైంది. ప్రాణాది ఆత్మ కాదు, ఇది కూడా అనిత్యమైంది. సుఖ దుఃఖాలు అనిత్యం, నిత్యంగా ఎప్పుడు ఉండవు. సుఖము దుఃఖం ఎప్పుడు ఉంటాయి? ఉండవు. కానీ ఈ రకాన్ని నిషేధించుకుంటూ వెళ్తున్నామట. ఈ నిషేధాన్ని బట్టి మనకేంది, అన్ని నిషేధించుకున్న తర్వాత మిగిలిన ఏదైతే ఉందో అంత అంతిమ తత్వము అది ఆత్మ అని మనం గుర్తించాలన్నమాట. కాబట్టి ఈ రకంగా మనం నూనం అసౌ అనిత్యాత్ నిత్యం అవగచ్చతి ఇది. అంటే అనిత్య పదార్థం నుంచి నిత్యంగా ఉండే తత్వం అయితే ఉందో అది ఆత్మతత్వం అని చెప్పి మనం అర్థం చేసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు చెప్పేటువంటి మనం నిషేధించుకుంటూ వచ్చామట. దీన్ని బట్టి అంటే అవి అనిత్య వస్తువుల ద్వారా నిత్య వస్తువులు మనం గుర్తించగలుగుతున్నాము. అందుకే నూనం అసౌ అనిత్యాత్ నిత్యం అవగచ్చతి ఇది. నిత్య వస్తువును, నిత్య పదార్థం అంటే ఆత్మతత్వాన్ని మనం తెలుసుకుంటున్నాము అని ఈ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పి సిద్ధాంతి పూర్వపక్ష దానికి చూపించినప్పుడు ఈ రకంగా నేతి నిషేధం ద్వారా మనం ఆత్మతత్వాన్ని ఒక అంతిమ సీమ దగ్గర ఇక్కడ ఒక చోట ఆగిపోయినప్పుడు మనకి ఆత్మ అని చెప్పి తెలిసిపోతుంది అని చెప్పి ఈ రకంగా సమాధానం చెప్పాడు. కాబట్టి మన ఈ రకంగా కూడా ఒక ముఖ్యంగా శరీరం కాదు, ఇంద్రియాలు, ప్రాణాది ఇంద్రియాలు కావు, ప్రాణాది ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి కావు. అలాగే సుఖము దుఃఖం ఏదైతే అనుభూతి అదే ఆత్మ అంటే అది కూడా కాదు అని చెప్పి నిషేధించుకుంటూ పోయామంట. నిషేధించుకుంటూ వెళ్ళగా అంతిమంలో ఏది మిగిలిందో అంటే అంతిమం అంటే ఇది కాదంటే ఇదే అని చెప్పి మనకు ఈ రకంగా అనుభూతి స్వయంగా ఎదుగే ప్రకాశం కలుగుతుందో అనుభూతి కలుగుతుంది ఆత్మ అని చెప్పి స్వయం స్వసంవేద్య అనుభూతి కలుగుతుంది. దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అనిత్య పదార్థాలు నిత్య వస్తువును ఇది నిత్యమైనది, శాశ్వతమైనది చెప్పి మనకు అవగతమవుతుంది, అర్థమవుతుంది. ఈ రకంగా సిద్ధాంతి సమాధానం చెప్పానమాట. అస్తు మహోదయ, ఇలా చెప్పిన తర్వాత జీ శేషానుష్ఠానం అంటే ఇప్పుడు ఈ జన్మలో వచ్చిన వాసనని ఇంకో జన్మలో చేయడం అని చెప్పడం మహోదయ.
ఇక్కడ ఈ సందర్భం అంతవరకు కాకుండా ఏదో నీకు ఒక కర్మ చేశాము, కర్మలు మొదలు పెట్టాము, అది కొంతమంది మధ్యలో అయిపోయి అది మళ్ళీ మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఆ కర్మలు పూర్తి చేస్తున్నాం, ఇంకా చేయని ఇంకా మొదలుపెట్టినట్టు ఏవైతే ఉన్నాయో మిగిలిన కర్మలు అవి ప్రారంభించుకుంటున్నాం అన్నమాట. వర్తమానం అంటే ఆత్మ అంటే ఆ స్మృతి ఉంది, ఆత్మత్వం ఉందని చెప్పడానికి. అంటే పోయిన జన్మ కర్మలు మనం ప్రారంభించుకుంటాం అని చెప్పి తీసుకుంటే మనం పారంపర ఇది వరుస క్రమేణా మనం అది కూడా కలుపుకోవచ్చు. మనకు అని ఈ జన్మలో చాలా మంది అనుభవించాలి కర్మలను అనుభవిస్తున్నాము, పోయిన జన్మలో ఇంకా మిగిలిన కర్మలు ఏవైతుందో నా కర్మలు ఇంకా అయిపోలేండి, ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను, ఎన్ని ఉన్నాయి ఇంకా అని చెప్పి అంటుంటామంట. అలా కూడా మనం దాన్ని సంగతియుక్తంగా కలుపుకోవచ్చు. అస్తు మిగిలిన మహోదయ, కర్మలు ఏవైతే ఉన్నాయో అనుభవిస్తున్నాను కూడా చెప్పుకోవచ్చు, చెప్పాలంటే దానికి సందేహం లేదు. ఓకేనా? అస్తు మహోదయ. అది పరంపరాపూర్వకంగా మొత్తానికి మనకి ఆత్మ ఉంది అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఆత్మ ఉంది, స్మృతి ఉంది, స్మరణ ఉంది కాబట్టి ఇవన్నీ కంటిన్యూ కొనసాగించుకుంటూ పోతున్నాం అది చెప్పడం సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. చూపించండి అస్తు ఆత్మతత్వం అంటే ఎలా చూపించు, విజ్ఞాన కంటే భిన్నంగా అంటే దానికి సమానంగా ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు, ప్రస్తావించవచ్చు అనే ఉద్దేశం అంతవరకు మనం తీసుకోవాలి. అస్తు మహోదయ. ఈ రకంగా చెప్పిన తర్వాత కూడా ఉపమానాచ ఉపదిశ్యత, ఇంకో ఆత్మ ఉందని చెప్పడానికి ఏ రకంగా ఉపదేశించవచ్చు, ఇంకో ఉపాయం చెప్తున్నామాట. ఉపాయం చెప్పమని అడిగే కదా, ఇంకా ఉపమానం ద్వారా కూడా ఉపదేశించవచ్చు. ఉపమానాచ ఉపదిశ్యతే, ఏ రకంగా ఉపదేశించుకుంటా అంటే ఉపమానం ద్వారా యాదృశం భవాన్, యాదృశం యాదృశం భవాన్ యాదృశం భవాన్ స్వయం ఆత్మానం పశ్యతి, ఏ రకంగా అయితే మీరు స్వయంగా ఆత్మను చూస్తున్నారో అనేన ఉపమానేన అవగచ్చాం అనేన ఉపమానే అవగచ్చామః అహం అపి తాదృశమేవ పశ్యామి ఇది. నువ్వు ఏ రకంగా అయితే ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతున్నావో అదే ఉపమానం ద్వారా అదే ప్రకారంగా నేను కూడా అర్థం చేసుకుంటున్నాను. అనేన అవగచ్చామా, అహమపి తాదృశమే అవగచ్చామః అంటే అహమపి తాదృశమేవ పశ్యామి ఇది, నేను కూడా అలాగే ఆత్మను స్వయంగా నేను చూస్తున్నాను. నువ్వు ఏ రకంగా ఆత్మత్వాన్ని స్వయంగా అనుభూతిని పొందావో నేను కూడా అలాంటి ఆత్మానుభూతిని పొందా అని చెప్పి ఆ రకంగా ప్రస్తావించుకుంటున్నామట. అహమపి తాదృశమేవ, నువ్వు ఏ రకంగా అయితే ఏ విధంగా నువ్వు ఆత్మతత్వాన్ని చూసావు, అనుభూతిని పొందావో స్వయంగా ఆత్మలో ఆ ఆ చిత్తవృత్తి నిరోధం లేనప్పుడు ఏ విధంగా ఆత్మానుభూతి కలుగుతుందో అలాగా నేను కూడా అదే విధంగా అదే ఆత్మను చూస్తున్నాను. అహమపి తాదృశమేవ పశ్యామి ఇది, అలాగే చూస్తున్నాను. అంటే ఉపమానం ద్వారా అంటే నువ్వు ఏ రకంగా చూసా అలాగే నేను కూడా చూస్తున్నాను, ఆ వ్యక్తిని మనం పోల్చి చెప్తున్నామట. అందరి కొంతమంది ప్రామాణికులు ఉంటారు, ప్రామాణిక వ్యక్తులు ఉంటారు, మనకి జ్యేష్ఠులు ఉంటారు, యోగులు, సాధకులు ఉంటారు, ఋషులు ఉంటారు. వాళ్ళు ఏ రకంగా చూసి నేను కూడా అలాంటి అనుభూతిని పొందుతున్నాను, ఎందుకంటే వాళ్ళు చూసి చెప్పారనమాట. అదే విధంగా నాకు కూడా అలా జరుగుతుంది. అది ఆ ఉపమానం ద్వారా మనం కూడా అదే విధంగా నిర్ధారించుకుంటున్నాం, నిశ్చయించుకుంటున్నాం అట. అది ఒక ఉపమానం ద్వారా మనం చెప్పుకున్నాం. ఎలాగంటే దానికి ఇంకో ఉదాహరణ చూపిస్తున్నామట. యథా కశ్చిద్ ఆత్మీయం వేదనాం పరస్మై ఆచక్షీత పరస్మై ఆచక్షీత. ఎలాగంటే యథా కశ్చిత్ ఆత్మీయాం వేదనాం అంటే ఒక వ్యక్తి తన ఆత్మవేదన, ఆత్మపీడన అంటే ఆత్మ దుఃఖం ఉంటాం కదా, ఆత్మపీడన వేదన ఏదైతే ఉందో, దుఃఖం బాధ అయితే ఉందో పరస్మై ఆచక్షీత అంటే ఇతరులకు చెప్తున్నామట, తనలో ఉండే బాధను కష్టం చెప్తున్నామట. ఆచక్షిత ఏమని చెప్తున్నాడు, దహ్యమానస్య ఇవ మే భవతి, నాకు బాగా కాలిపోతున్నట్టు మండిపోతున్నట్టు ఉంటుందని చెప్పి చెప్తున్నా, అంటే తన అనుభూతిని చెప్తున్నాడు, నాకు ఇలా ఉంది నా మనసులో అని చెప్పి. ఇప్పుడు మనకి అంటే స్థూల కథనం ద్వారా మన సూక్ష్మ కథనం కూడా ఆత్మతత్వం ఇలా ఉందని చెప్పి అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ. మనం ఏదైనా మన శరీరంలో ఒకరికి వేదన బాధ ఉంటుందన్నమాట, ఏం చెప్తాం, దహ్యమానస్య ఇవ మే భవతి, నా మనసు అంతా, నా శరీరం అంతా బాగా మండిపోతున్నట్టుంది, కాలిపోతున్నట్టు ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటామట. ఎందుకంటే ఆ రకమైన స్థితి మనకు అతనిలో కలుగుతుంది కాబట్టి. అలాగే యాత్యమానస్య ఇవ మే భవతి, నన్ను చాలా యాతనాపూర్వకంగా ఉంది అని చెప్పి కూడా నా మనసు అలా ఉంది, ఏదో వేధించినట్టుగా ఉంది, యాచించినట్టుగా ఉంది, బాగా దుఃఖంగా ఉంది, కష్టంగా ఉంది, బాగా బాధ పెడుతున్నట్టుగా ఉంది. అది ఆ రకంగా మనం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తామట. యాత్యమానస్య ఇవ మే భవతి, ఎందుకంటే అటువంటి స్థితి మనకు అందరిలో కలుగుతూ ఉంటుందన్నమాట, ప్రతి ఆత్మ కలుగుతూ ఉంటుందన్నమాట. శరీరం ఉంటే అందరికి సుఖ దుఃఖాలు అందరికి సమానంగా ఉంటాయి. దీంట్లో అతనిలో ఉండే సుఖం వేరు, మనలో ఉండే సుఖం వేరని కాదు. అంటే విషయం భిన్నం కావచ్చు, కానీ ఆత్మానుభూతి ఆనందం సమానంగా ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నా, తన అనుభూతి యాత్యమానస్య ఇవ మే భవతి, నాకు అలా అనిపిస్తుంది. అలాగే తుద్యమానస్య ఇవ మే భవతి, నాకు బాగా అంచి వేసినట్టుగా ఉంది, బాగా తొక్కి పడేసినట్టుగా ఉంది, బాధగా ఉంది, అంటే నుదించినట్టుగా తొక్కేసినట్టుగా ఉంది, అలా ఒక్కొక్కసారి నాకు అలా అనిపిస్తుందని చెప్తాం కదా.
అవి చూపించడం మనకు అలాగే అనిపిస్తామట. అంటే అతన్ని చూసి, ఎందుకంటే ఇటువంటి స్థితి అందరికీ ఒకసారి అనిపిస్తుంది కాబట్టి, చూసేది కాబట్టి, అనుభూతి ఉంది కాబట్టి ఆ ఉపమానం ద్వారా మనం అదే విధంగా మనం చెప్పుకుంటాం. అలాగే ఒక వ్యక్తి ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని చూసిన వ్యక్తి నాకు ఆత్మానుభూతి ఇలా ఉంది, ఈ విధంగా ఉంది చెప్పినప్పుడు అదే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సాధకులు ఆ రకంగా చెప్పినప్పుడు ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోగలుగుతామట. అదొక స్థూల ఉదాహరణ ద్వారా మన ఆత్మతత్వాన్ని కూడా ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు, ఈ రకంగా ఉపదేశించనమాట. ఇది స్పష్టమైందా? ఇప్పుడు ఏ విధంగా స్థూలంగా శరీరంలో ఉండేటువంటి స్థితిగతులను మనం ఏ విధంగా వ్యక్తం చేస్తాము. ఇప్పుడు బాధగా ఉంది, నన్ను వేధించినట్టుగా ఉంది, నన్ను తొక్కేసినట్టుగా ఉంది, ఏటి మా కథనాలు చెప్తున్నామో, విషయాన్ని చెప్తున్నామో అవందరికీ ప్రత్యాత్మ విధించిన స్థితి అన్నమాట. అలాగే ఇంకా ఉన్నతంగా మన ఆత్మతత్వాన్ని అనుభూతి పొందేటువంటి వ్యక్తులు, సాధకులు ఏదైతే ఉన్నదో వాళ్ళు నాకు అలాంటి అనుభూతి కలిగింది, ఆత్మతత్వాన్ని చూశాను, ప్రత్యక్ష అనుభూతి కలిగింది, అది మహతి ఆనందంగా ఉంది, అత్యంత శాంతయుక్తంగా ఉంది, అత్యంత ప్రకాశయుక్తంగా ఉంది, తేజవంతంగా ఉంది అని చెప్పి ఈ అనుభవాలన్నీ కూడా ఆ స్వయంగా ప్రకాశాన్ని చూసినప్పుడు అతనికి కలుగుతాయి. కాబట్టి ఈ రకంగా స్వయం స్వయం అవగమ్యమానత్వాత్ అస్తి తదు వ్యతిరిక్త పురుష ఇది. అందుకే దీన్ని బట్టి ఈ రకంగా ఏవైతే అనుభూతులు కలుగుతున్నాయో దీన్ని బట్టి స్వయం అవగమ్యమానత్వం, ఇవన్నీ కూడా స్వయంగా అనుభూతి కలుగుతున్నాయి ఇలా చెప్పినప్పుడు. అలాగే ఆత్మతత్వం యొక్క అనుభూతి కూడా స్వయంగా ఉంటుంది కదా, స్వయంగా చూస్తున్న ప్రకాశమైన స్థితి అంతలో అనుభూతి పొందుతున్నాను. ఇలాంటి అనుభూతి స్వయం అవగమ్యమానత్వ అస్తి తదు వ్యతిరిక్త పురుష ఇది. అంటే విజ్ఞాని కంటే వ్యతిరిక్తమైన పురుషుడు అంటే జీవాత్మ, ఆత్మతత్వం ఒకటి ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. విజ్ఞానమే కాదు, విజ్ఞానాతిరిక్తంగా ఆ విజ్ఞానం ఆత్మ యందు ఉంది. విజ్ఞానం ఏం చెప్పడం లేదు, విజ్ఞానాతిరిక్తంగా ఆత్మతత్వం స్వీకరించాలి అన్నట్టుగా. కేవలం విజ్ఞానం కాదు, విజ్ఞానం కంటే వ్యతిరిక్తంగా భిన్నంగా ఆత్మతత్వాన్ని స్వీకరించాలి. అందుకే తదు వ్యతిరిక్త పురుష ఇది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాడు. అస్తు స్పష్టమైందండి. ఏ రకంగా చూపించగలరు? ఉపమానం ద్వారా చూపించాడు, అనుభూతి ద్వారా చూపించాడు. ఇవన్నీ మనం రకరకాల ప్రయోగాలు ద్వారా ఆత్మతత్వాన్ని ఎలా చెప్పాలి, ఎవరికి ఏ విధంగా ప్రస్తావించాలి, ఈ రకంగా ప్రస్తావించవచ్చు. అస్తు. ఇంకా ఎలా చెప్పాడంటే యదుచ్యతంగా పూర్వపక్షం ముందు మాట్లాడినాడు అనమాట. ఏం చెప్పాడు? దానికి అక్కడ పూర్తిగా సమాధానం చెప్పాలి, ఇక్కడ చెప్తున్నాడు అనమాట. విజ్ఞానం అపాస్యతది నిదర్శ్యతాం ఇది. పూర్వపక్షం ఒక మాట అన్నాడు, నువ్వు విజ్ఞానము కాదు విజ్ఞానికి భిన్నంగా ఆత్మ అంటున్నావు, నువ్వు విజ్ఞానం తొలగించి చూపించు ఒక అసలు నువ్వు ఆత్మ ఉందంటే. అంటే విజ్ఞానం లేకుండా, జ్ఞాన అనుభూతి లేకుండా కేవలం ఆత్మ అని చెప్పి చూపించు. నువ్వు నా విజ్ఞానం తొలగించేసి కేవలం ఆత్మ అంటున్నావు కదా, ఆత్మను చూపించు, నిదర్శించు, చూపించు. ఆ మాటకు సమానం చెప్తున్నాడు. అంటే సిద్ధాంతి పూర్వపక్షం వాడు అడిగే కదా, దానికి సమాధానం ఇది అని చెప్పి చెప్తున్నాడు. ఓకేనా? చూడు, ఆయన పూర్వపక్ష యొక్క మాటను ఉల్లేఖిస్తూ దానికి సమానం చెప్తున్నావాడ. ఈ రకంగా విజ్ఞానం అపాస్య అంటే విజ్ఞాన్ని తొలగించి తదు నిదర్శ్యతామితి. నువ్వు ఆ మాట అన్నావు కదా, దానికి ఉపాయం ఏంటి, దానికి ఏంటి సమాధానం? ఇది ఉపాయమేవ నిషేధసి న శక్యం ఉపాయాంతరేణ ఉపేయం ఉపేతుం. న శక్యం ఉపాయాంతరేణ ఉపేయం ఉపేతుం. నువ్వు ఎలా ఉందంటే సిద్ధాంతి పూర్వపక్షం అడుగుతున్నాడు, నువ్వు చూపించమంటున్నావు, విజ్ఞానం తొలగించి చూపించమంటున్నావు కదా, అది మనకు విజ్ఞాన అనుభూతి అనేది మనకు ఒక సాధనం. అదేంటి మనకు సాధనం. ఇప్పుడు ఆ జీవాత్మ ఉందని ఎలా అక్కడ ఉందంటే ఆ శరీరంలో ఉంది, శరీరం ఒక సాధనం. నువ్వు ఆ సాధనాన్ని తొలగించేస్తే నీ ఆత్మతత్వం ఎలా చూపించగలుగుతాం? ఆ గుణము అది అనమాట, ఒక గుణం. విజ్ఞానం అనేది ఒక గుణం. గుణిలో ఉంటుంది, అంటే ఆత్మలో ఉంటుంది. నువ్వు ఆ గుణాన్ని తొలగిస్తే ఆత్మత్వం ఎలా చూపించగలుగుతాం? అదే అంటున్నాడు సిద్ధాంతి. ఇది ఉపాయమేవ నిషేధసి, ఏదైతే ఉపాయమో, ఏదైతే సాధనమో అదే నువ్వు తొలగించినట్లయితే నా శక్యం ఉపాయాంతరైన ఉపేయం ఉపేతం. నువ్వు ఉపాయాంతరాన్ని నీకు చూపించలేము అనమాట. అంటే మనం ఏదైనా ఒక వస్తువుని ఎలా చూస్తామండి? కళ్ళతో చూస్తామా? కళ్ళతో చూస్తాం. ఒక కళ్ళు లేకుండా చూసి చెప్పండి, ఏం చెప్తాం? చూడటానికి నిమిత్తం ఏంటి? కళ్ళు. నువ్వు కళ్ళు మూసుకొని చెప్పంటే ఎలా చెప్తావు? ఆ కళ్ళు నిషేధించావు, నువ్వు చెప్పంటే ఏం చెప్తావు? చూడటానికే కళ్ళు, ఆ కళ్ళే వద్దని చెప్తే ఎట్లా ఉంటుంది? నువ్వు అలా ఉంది ప్రశ్న. చూపించమని నువ్వు విజ్ఞానం లేకుండా నువ్వు ఆత్మతత్వం చూపించావంటున్నావు కదా, నువ్వు ఆ కళ్ళు ముఖ్య సాధనం అయితే ఆ సాధన తొలగి చూపించాలని ఎలా చూపించగలుగుతావు? అదా దోషయుక్తం అవుతుంది. అందుకే ఇది ఉపాయమే, ఏదైతే ఉపాయమో, ఏదైతే నిమిత్తమో, ఏదైతే కారణమో నువ్వు అదే తొలగించేస్తే నా శక్యం ఉపాయాంతర వేరే ఉపాయం ద్వారా ఉపేయం ఉపేతం. ఉపేయం అంటే తెలియచే ఆత్మని చూపించలేము. ఉపాయం ఉంటే అంటే ఆ విజ్ఞానం అనుభూతి ఉంది కాబట్టి అది చూపిస్తుంది, వేరు చేయడానికి లేదన్నమాట. శ్వేతం అది కింద తర్వాత అడిగా చూడండి.
అయమేవ అభ్యుపాయో జాతవ్యానాం అర్థానాం అయమేవ అభ్యుపాయః జాతవ్యానాం అర్థానాం యో యథా జ్ఞాయతే సా తథా ఇతి. అంటే అయమేవ అభ్యుపాయ, అది మనకు ఉపాయం ఏంటంటే జాతవ్యానాం అర్థానం యో యథా జ్ఞాయతే, అంటే జాతవ్య పదార్థాలు, తెలుసుకోవాల్సిన పదార్థాలు, ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో జాతవ్యానం అర్థానం, అంటే జాతవ్యమైనటువంటి పదార్థాల యొక్క అర్థాలు, ద్రవ్యం యొక్క స్వరూపం ఏదైతే ఉందో యో యథా జ్ఞాయతే, ఎవరు ఎలాగైతే తెలుసుకున్నారో సా తథా ఇది, సా అలాగే దాన్ని ప్రస్తావిస్తారన్నమాట. ఎవరైతే ఎలా చూసారో, ఎలా అనుభూతిని పొందిదో వారు అలాగే తెలుసుకున్నట్టుగా ప్రస్తావిస్తారన్నమాట. ఎలాగంటే తద్యత, ఉదాహరణ చూపిస్తున్నాడు. కహ శుక్లో నామ, ఇప్పుడు అడుగుతున్నామట జాతవ్య పదార్థాలు ఏవైతే దాన్ని ఎలా తెలుసు అలా చెప్తాం అనమాట. నువ్వు అడిగిన ప్రశ్న ఎలా ఉన్నాయంటే దానికి ఒక ఎలా అడుగుతున్నా అంటే దానికి ఉదాహరణ ద్వారా చూపిస్తున్నాడు ఇక్కడ. తద్యత ఎలాగంటే కహ శుక్లో నామ, కహ శుక్లో నామ. ఇప్పుడు శుక్లం అంటే ఏమిటి, తెలుపు అంటే ఏమిటి అడిగాడు. తెలుపు అంటే ఏమిటి అడిగాడు. అప్పుడు ఎట్లా శుక్లత్వం వస్తే ఏది తెలుపు ఉంటుందో, ఇప్పుడు దానికి శుక్ల అంటే శుక్లత్వం లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది శుక్లం అని చెప్తామా. ఇప్పుడు తెలుపు అంటే ఏమిటి ఏం చెప్తామండి, ఒక గుణం అంతే. ఇప్పుడు గుణం అంటే ఏమిటి అని అడుగుతామా, అంటే ప్రశ్న ఉండదు కదా ఇక్కడ. పొదుపక్ష అడుగుతున్నా అంటే ఆ రకంగా నువ్వు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే కహ శుక్ల నామ, ఈ శుక్లం అంటే ఏమిటి, అప్పుడు సమాధానం చెప్తాం. ఎట్లా శుక్లత్వం వస్తే, ఎక్కడ శుక్లత్వం తెలుపుతనం ఉంటుందో ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, దాన్ని శుక్లత్వం అంటాం. మళ్ళా ఆ చెప్పిన కిం శుక్లత్వం, ఆ శుక్లత్వం నామ, ఆ శుక్లత్వం అంటే ఏమిటి మళ్ళీ అడిగినప్పుడు ఏం చెప్తాడు, ఎట్లా శుక్ల శబ్ద ప్రవృత్తి, శుక్ల శబ్దం ఎక్కడ ప్రవృత్తి ప్రయోగం ఉంటుందో ఈ రకంగా చెప్తున్నా, ఈ రకంగా ప్రస్తావిస్తున్నావు కదా, శుక్లం ఇలా ఉంటుంది, ఈ రకంగా ఈ వర్ణంతో ఉంటుంది చెప్పి, అంటే వేరే వర్ణాన్ని చూపిస్తున్నావు అంట. ఎట్లా శుక్ల శబ్ద ప్రవృత్తి, శుక్ల శబ్దానికి ప్రవృత్తి ప్రయోగం ఎక్కడైతే ఉంటుందో అది. తస్య ప్రవృత్తి క్వ తస్య ప్రవృత్తి, ఆ శుక్ల శబ్దం యొక్క ప్రవృత్తి ప్రయోగం ఎక్కడ ఉంటుంది, మళ్ళా దాన్ని ప్రశ్న వేసినప్పుడు ఎత్ర యత్ శుక్ల శబ్దే ఉచ్చరితే ప్రతీయతే, నువ్వు ఎప్పుడైతే శుక్ల అనే శబ్దాన్ని ఉచ్చరించగానే అయితే నీకు అర్థమవుతుందో అదే శుక్లత్వము. చూడు, ప్రశ్న వేసుకుంటే దానికి ఏం సమాధానం చెప్తాను కదా, పూర్వపక్ష యొక్క ప్రశ్నలు అలా ఉంటాయన్నమాట. ఇంకా అంత లాస్ట్కి వచ్చి ఏం చెప్పానంటే యత్ శుక్ల శబ్దే ఉచ్చరితే, శుక్ల అనే శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు ఏది నీకు అర్థం తెలిసిపోదు. తెలుపు అనగానే, తెలుపు అనే పదాన్ని ప్రయోగించగానే, ఉచ్చరించగానే తెలుపు వస్త్రం మనకి అయితే అనుభూతిలో ఉందో, జ్ఞానంలో ఉందో అది తెలుసుకుంటాం అన్నమాట. యత్ శుక్ల శబ్ద ఉచ్చరితే ప్రతీయతే, ఏదైతే మనకి ప్రతీతమవుతుందో, అర్థమవుతుందో, జ్ఞాతమవుతుందో ఆ ద్రవ్యం, ఆ వస్తువు, ఆ పదార్థం, అది తీసుకుంటామట. అదే మనం శుక్ల శబ్దంకి తీసుకోవాలి. కాబట్టి తస్మాత్ నా విజ్ఞానం ప్రత్యాఖ్యాయ కశ్చిత్ రూపం నిదర్శయితం శక్యం. అందువల్ల ఏం చెప్పాడు, నా విజ్ఞానం ప్రత్యాఖ్యాయ, విజ్ఞానం తొలగించి కస్యచిత్ రూపం నిదర్శయితం నా శక్యం. నువ్వు విజ్ఞానం తొలగించి మేము కాదు, మీ విజ్ఞానం తొలగించలేవు. విజ్ఞానాత్మక అది గుణము, విజ్ఞానం అనేది గుణం ఎప్పుడు గుణిలో ఉంటుంది. ఆ విజ్ఞానం తొలగించి నువ్వు చూపించమంటే చూపించలేము. నువ్వు చూపించాలంటున్న విజ్ఞానం అపాస్యత నిదర్శ్యత అంటున్నావు కదా, విజ్ఞానం తొలగించి చూపించాలంటే ఏం చూపిస్తావు, ఎలా చూపిస్తావు అంటే నువ్వు ఏదైతే సాధనం ఏదైతే ఉందో ఆ సాధన తొలగించేస్తే దాన్ని చూపించలేము. అందుకే నా విజ్ఞానం ప్రత్యాఖ్యాయ అంటే ఖండించి, తొలగించి కస్యచిత్ రూపం నిదర్శయితం శక్యం, అది నిదర్శించలేము, అది శక్యం కాదు అని సమాధానం ఈ రకం చెప్పాడు. నాచ నియోగత ప్రత్యే ప్రతీతే ప్రత్యయార్థ ప్రతీతో భవతి. నచ నియోగత అంటే నియమపూర్వకంగా ప్రత్యయ ప్రతీతే అంటే జ్ఞానం ప్రతీతమైనప్పుడు, అంటే ఒక నియమపూర్వకంగా ఒక జ్ఞానం మనకు ప్రతీతి కలిగినప్పుడు, అనుభూతి కలిగినప్పుడు ప్రత్యయార్థ ప్రతీతో భవతి. ఒక నియోగత, ఒక నియమ శబ్దం, మనకు శబ్దం యొక్క జ్ఞానం ప్రతీతమైనప్పుడు దాని యొక్క అర్థం కూడా ప్రతీతం అవుతుంది అన్నమాట. అంటే శబ్దంతో పాటు దాని యొక్క అర్థం కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. తెలుపు యొక్క జ్ఞానం అయితే ఉందో అది మనకు మనసులోకి వస్తుంది. నలుపు అనగానే దాని యొక్క జ్ఞానం మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది అన్నమాట. అందుకే కానీ ఇక్కడ నచ నియోగత ప్రత్యయ ప్రతీతే, నియమపూర్వకంగా మనకు ఒక జ్ఞానం ప్రతీతమైనప్పుడు ప్రత్యార్థ ప్రతీతో భవతి. అంటే ఒక శబ్దం ఉచ్చరించినప్పుడు ఆ శబ్దానికి ప్రత్యార్థ ప్రతీతి భవతి అని చెప్పి ఎప్పుడు అలాగే ఉంటుంది కూడా అర్థం చేసుకోకూడదు. సామాన్య ప్రతి శబ్దానికి అర్థం ఉంటుంది, కానీ ఏం చెప్పినా ప్రతి దానికి అర్థం ఉంటుందని చెప్పి అనుకోవద్దు. ఇప్పుడు ఈ శబ్దం ఉన్నది దీనికి అర్థం ఉంటుందని చెప్పి అనుకోవద్దు. ఇప్పుడు ఏమైనా కుందేలు కొమ్ములు అని చెప్పి శబ్దం ఉంది, కానీ అర్థం ఉంది అక్కడ, అర్థం ఇప్పుడు చూపించలేము అన్నమాట. కొన్ని అలా ఉంటాయి. అందుకే నచ నియోగత నియమపూర్వకంగా జ్ఞానం ప్రతీతి కలిగిందంటే ప్రత్యార్థ ప్రతీతో భవతి, ప్రత్యార్థ ప్రతీతి కూడా ఉంటుందని కూడా అట్లా అనుకోవద్దు. ఒక్కోసారి అప్రతీతేపి ప్రత్యయ సతి, ఒక్కోసారి ప్రతీతి కలగపోయినప్పుడు ఒకసారి ఆ జ్ఞానం ఉంటుందన్నమాట.
అలా అంటే సందర్భాన్ని బట్టి కొన్ని లేకపోయినా ఉన్నట్టుగా ఉంటాయి, ఉన్నవి లేటుగా ఉంటాయి అని కనిపిస్తుంటాడు. సందర్భాన్ని బట్టి, వస్తు పదార్థాన్ని బట్టి. అందుకే అప్రతీతే అపి, ప్రతిది కలగపోయినప్పటికీ కూడా అప్రతీతే అపి హి ప్రత్యే సతి, అజ్ఞానం ఉన్నప్పుడు అర్థాహ ప్రతీయతే ఏవ. అంటే ఒక్కొక్కసారి నియమపూర్వకంగా ఆ జ్ఞానం ఉన్నప్పుడు కూడా అక్కడ పదార్థం ఆ జ్ఞానార్థం అంటే ఆ పదార్థం యొక్క అర్థం ద్రవ్యం అక్కడ ఉండదు. ఒకసారి ఏం లేకపోయినప్పుడు కూడా, ఏం చెప్పకపోయినప్పుడు కూడా, పదార్థం లేకపోయినప్పుడు కూడా, ఆ శబ్దం లేకపోయినప్పుడు కూడా ఆ ప్రత్యేక జ్ఞానం ఉంటుందన్నమాట. ఆ శబ్దం యొక్క అర్థం మనకు ప్రతీతం అవుతుందన్నమాట. అందుకే అప్రతీతేపి ప్రత్యే, ప్రతీతి లేకపోయినప్పుడు కూడా ప్రత్యే సతి, ప్రత్యేక జ్ఞానం ఉండడం చేత అర్థ ప్రతీయతే ఏవ, అర్థం ప్రతీతమవుతుంది. అంటే ఒక్కోసారి శబ్దం ఉంది కదా అంటే అర్థం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అర్థం ఉంది కాబట్టి అన్నిటికీ అదే శబ్దం ఉండాల్సిన అవసరం లేదన్నమాట. అక్కడ భిన్నంగా కూడా ఉంటుంది, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. అందుకే నహి విజ్ఞానం ప్రత్యక్షం, ఓన్లీ జ్ఞానం ప్రత్యక్షం కాదు, విజ్ఞేయో అర్థ ప్రత్యక్ష అయితే, ఆ తెలుసుకోవాల్సిన పదార్థం ఏతుందో అది ప్రత్యక్షం అన్నమాట. ఇప్పుడు జ్ఞానం అంటున్నాము, రెండు అక్షరాలు ఉచ్చరించామంట. ఈ వస్తువు పేరు పలానా వస్తువు పేరు ఇలా ఒక నామకరణం చేశాం. ఆ నామం అక్కడ నష్టం అయిపోయిందంటే, కానీ నష్టమైన ఆ వస్తువుకి ఏ పేరైతే పెట్టామో ఆ పదార్థం అక్కడ ఉంది. చలవాణి అని చెప్పాము, చలవాణి శబ్దం అక్కడ నష్టం అయిపోయింది. అంటే ఆ అక్షరాల స్వరూపం లేదు, అక్షరాల యొక్క స్వరూపం లేదు. కానీ ఆ అక్షరాలతో ఏదైతే పదార్థం బోధితమైందో, చలవాణి ఈ రకంగా ఈ విధంగా ఉంటుంది, ఒక రూపం మనకు తెలిసిపోయింది అన్నమాట. అలాగా ఆ శబ్దం ద్వారా ఏదైతే మనకు తెలుసుకోవాలో ఆ పదార్థం మనకు కనిపిస్తుంది, ఆ ద్రవ్యం మనకు కనిపిస్తుంది. అందుకే నహి విజ్ఞానం ప్రత్యక్షం, విజ్ఞాన అనుభూతి అంటున్నావు కదా, అది ప్రత్యక్షం కాదు. విషయ జ్ఞానం ప్రత్యక్షం. ఆ విజ్ఞానం ద్వారా విద్యయో అర్థ ప్రత్యక్ష అయితే, ఆ అర్థం ఆ పదార్థం ప్రత్యక్షమవుతుంది. అది విజ్ఞేయో అర్థ ప్రత్యక్ష ఇది ఏతద్ పూర్వమేవ వ్యక్తి. ఈ మాట మనం పూర్వమే ముందుగా చెప్పుకున్నామాట. తద్ అవశ్య కర్తవ్యే అపహ్నవే కామం విజ్ఞానం అపహ్నుయేత. ఒకవేళ తద్ అవశ్య కర్తవ్యే అపహ్నవే అంటే ఖచ్చితంగా ఒకవేళ తొలగించవలసి వస్తేనా, తద్ అవశ్య కర్తవ్యే అపహ్నవే కామం విజ్ఞానం అపహ్నువేత. విజ్ఞానం అపహ్నుయేత అంటే విజ్ఞానం తొలగించేస్తాం, అర్థం తొలగించామంట. ఏదైనా అవసరం వచ్చి తొలగించాలనుకున్నప్పుడు నువ్వు ఆ శబ్దాన్ని తొలగిస్తావు, శబ్దం యొక్క అర్థాన్ని తొలగిస్తావంటే శబ్దం తొలగిస్తామంట. ఎందుకంటే అర్థం అక్కడ ముఖ్యం, ప్రధానమాట. అందుకే తద్ అవశ్య కర్తవ్య అని ఖచ్చితంగా ఒక తొలగించాలనుకున్నప్పుడు ఏం తొలగిస్తామంటే తద్ అవశ్య కర్తవ్యే అపహ్నువే కామం నిశ్చయంగా విజ్ఞానం అపహ్నుయేత, విజ్ఞానాన్ని తొలగించేస్తామంట. ఇప్పుడు పదార్థం ఉన్నాక అర్థం శబ్దం ఎప్పుడో వస్తుందన్నమాట, కానీ ఇక శబ్దం తొలగించుకోమంట. అర్థం తొలగించుకోము, శబ్దాన్ని తొలగించేస్తాము. అందుకే నా అర్థాహ ఇత్యేతద్ ఉక్తమేవ. అందుకే అర్థానికి పదార్థానికి ప్రాధాన్యత ఉంటుంది, అక్కడ ద్రవ్యానికి ప్రాధాన్యత ఉంటుంది. గుణం అనేది మారుతూ ఉంటుంది, కానీ ఆ ద్రవ్యం అనేది, పదార్థం అనేది, అలాగే ఇక్కడ ఆత్మతత్వం అనేది ప్రధానంగా ఉంటుంది. ఆ విషయం కూడా మనం అర్థాలను తొలగించుకోము. అర్థం అంటే ప్రధానంగా ఉంటుంది, ప్రాధాన్యంగా ఉంటుంది, ద్రవ్యకి సత్తా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఏదైనా అవశ్యంగా తొలగించాల్సి వస్తే ఏం తొలగించుకుంటామంటే విజ్ఞానం తొలగించుకుంటాము. నా అర్థాన్ని తొలగించము, నా అర్థాహ అని చెప్పి ఇత్యేతద్ ఉక్తమేవ పూర్వమే చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి దానికి రిపీట్ చేసి సమానం చెప్పాడు సిద్ధాంతి. కాబట్టి ఇవన్నీ అంత నిష్కర్షణ చెప్పిన తర్వాత తస్మాద్ అస్తి సుఖాదిభ్యో అన్యో నిత్య పురుష ఇది. ఇవన్నీ చెప్పిన తర్వాత సుఖాది కంటే భిన్నమైనటువంటి పురుషుడు, నిత్య పురుషుడు ఆత్మతత్వాన్ని స్వీకరించాలి. తస్మాద్ అస్తి సుఖాదిభ్యో అన్య నిత్య పురుష. సుఖము దుఃఖాది కంటే అనుభూతి పొందేటువంటి ఆత్మతత్వం ఒకటి, నిత్య పురుషుడు ఆత్మతత్వం, జీవాత్మతత్వాన్ని మనం స్వీకరించాలి. నిత్య పురుషుడు ఉంటాడని చెప్పి ఈ రకంగా అన్ని రకాల సమానం చెప్పుకుంటూ సిద్ధాంతి రకంగా ఆత్మ యొక్క ప్రయోగాన్ని ఈ రకంగా ఉపదేశించాలని చెప్పి సమాధానం చెప్పాడు అన్నమాట. అస్తు. ఇంకా కొన్ని సందర్భాలు ఏం చెప్పాడంటే అథ యదుక్తం, ఇంకేమన్నా అంటే పూర్వపక్ష అదంటే పూర్వపక్ష చెప్పిన మాటలన్నీ కూడా ఉల్లేఖిస్తూ దానికి సమానం చెప్తున్నాడు. విజ్ఞాన ఘన ఏవ ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ తాన్యేవ అనువినశ్యతి అని ఒక మాట బ్రాహ్మణ వచ్చిన అతను కూడా విజ్ఞానమే అంత, విజ్ఞానం కంటే అతిరిక్త ఆత్మ లేదని చెప్పడానికి ఒక బ్రాహ్మణ వచ్చిన చూపించామట. ఇది విజ్ఞానమే ఏతేభ్యో భూతేభ్య సముత్థాయి, ఈ భూతాలతో ఉత్పన్నమై తాన్యేవ అనువినశ్యతి, మళ్ళీ భూతాలతో పాటు నష్టమైపోతుంది. ఈ విధంగా పాంచభౌతిక శరీరం ఉత్పన్నమైన నష్టమైపోతుందో అలాగే విజ్ఞానం కూడా
వీటితో పాటు నష్టం అయిపోతుంది అని ఒక మాట చెప్పాడు పూర్వపక్షి. విజ్ఞాన ఘన ఏవ ఏతేభ్యో భూతేభ్య సముత్య ఉత్పన్నమైపోయి తాన్యేవ వినిష్ దాన్ని అనుసరించి మళ్ళీ నష్టమైపోతుంది చెప్పాడు. నా ప్రేత్య సంధ్య అస్తి. అలాగే నష్టం అయిన తర్వాత మళ్ళీ దానికి నామకరణం అంటే ఒక సంధ్య అంటే ఒక పేరు ఏం పెట్టుకోమాట. ఒకసారి ఆత్మ ఒక వ్యక్తి జీవాత్మ ఇది శరీరం నష్టం అయిపోయిన తర్వాత మరి దానికి జీవించినప్పుడు దానికి ఒక పేరు ఒక నామకరణం ఉంటుంది. చనిపోయిన తర్వాత మళ్ళీ దానికి ఏం పేరు ఉండదు అన్నమాట. అందుకే ప్రేత్య నా సంధ్య అస్తి, నా ప్రేత్య సంధ్య అస్తి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సంధ్య అంటూ పేరంటూ ఏది పెట్టము. అలా ఒకసారి నష్టం అయిపోయిన తర్వాత దానికి నామకరణం అంటూ ఒక పేరంటూ ఏది ఉండదు అని పూర్వపక్షి అన్నమాట. దానికి సమానం చెప్తా. అత్ర ఉచ్యతే సిద్ధాంతి ఏమంటున్నాడు? అత్రైవ మా భగవన్ మోహాంతం అపి పదద్ ఇది. అప్పుడు ఇక్కడ మైత్రి ఏంటంటే యాజ్ఞవల్క్య మైత్రి మధ్య సంవాదం అనమాట. నువ్వు నన్ను ఇక్కడ పంచభూతాలతో ఉత్పన్నమై దాంతో వినష్టం అవుతుంది ఆత్మ కూడా అని చెప్పి విజ్ఞానం అంతా విజ్ఞానంతో పాటు ఆత్మ నష్టం అయిపోతుంది, శరీరంతో పాటు నష్టం అయిపోతుంది నన్ను మోహంలో వేయద్దు, ఒక భ్రాంతిలో వేయద్దు నువ్వు అని. అత్ర ఏవ మా భగవన్ మోహాంతం అపి పదత్. అట్లా నువ్వు మోహంలో భ్రాంతిలను వేయొద్దు, నన్ను అక్కడ సందేహంలో పడేయద్దు. పరిశోధన ఉత్తరకాలే అపహృత్య మోహం అభిప్రాయం అస్య వర్ణితవాన్. అప్పుడు సిద్ధాంతం అంటే యాజ్ఞవల్క్య మహర్షి ఏమంటున్నా అంటే సిద్ధాంతి వైపు నుంచి పరిశోధన ఉత్తరకాలే అపహృత్య మోహ అభిప్రాయం అస్య వర్ణితవాన్. కేవలం ఇక్కడ మోహం తొలగించలేదు, అక్కడ మోహం అని చెప్పి చెప్పడం లేదు అన్నమాట. ఇది నష్టం అవుతుంది చెప్పడం లేదు. అక్కడ నా ప్రేత్య సంధ్యాస్తి అని చెప్పే కదా. అంటే సముత్య ఏతేభ్యో భూతేభ్యో సముత్య తాన్యేవ వినశ్యతి. దాన్ని అనుసరించి అది వినష్టం అయిపోతుంది వెంట వెంటనే అని చెప్పాం కదా. అది ఆ రకంగా వినశ్యత అని చెప్తున్నావు అంటే ఆత్మడు వినశ్యత నష్టం అవుతుంది చెప్పి నువ్వు అంటున్నావు అట్లా నన్ను మోహంలో సందేహంలో పడేయద్దు అని అడిగి ఆ మాట చెప్పినప్పుడు మైత్రి దానికి సిద్ధాంతి అంటే ఇక్కడ యాజ్ఞవల్క్య మహర్షి యొక్క వచనాన్ని పరిశోధన ఉత్తరకాలే అపహృత్య అంటే ఆ సందర్భంలో అంటే పంచభూతాలు ఉత్పన్న నష్టం అవుతుంది తాత్పర్యం ఏంటంటే అది అక్కడ ఏం తీసుకోవాలంటే శోధనోత్తర కాలే అపహృత్య మోహ అభిప్రాయం అస్య వర్ణితం. మోహం యొక్క అభిప్రాయం ఇక్కడ వ్యక్తం చేసిన వర్ణించిన అంతేగాని నావా అదే మోహం బ్రవీమి, నీకు మోహం గురించి నేను చెప్పలేదు, ఇక్కడ భ్రాంతి గురించి చెప్పడం లేదు. ఎందుకంటే అవినాశివా అదే అయం ఆత్మ అనుచిత్తి ధర్మ. ఎందుకంటే ఈ ఆత్మ అవినాశి, ఎప్పుడు వినాశం కాదు, ఇది అనుచిత్తి ధర్మ, ఎప్పుడు ఉచిత్తి కలదంట. అనుచిత్తి ధర్మ మాత్ర అసంసర్గస్త్వస్య భవతి. మాత్ర అసంసర్గస్తు అస్య భవతి అంటే కేవలం మాత్రం అంటే శరీరంతో సంసర్గం ఉండదు, శరీరంతో నష్టం, శరీరం తొలగిపోతుంది, ఆత్మ నష్టం అవుతుంది చెప్పలేను. అక్కడ శరీరంతో ఆత్మకి సంబంధం ఉండదు. మాత్రం అంటే కేవలం మాత్రము అసంసర్గస్తు అస్య భవతి, సంసర్గం ఉండదు అది చెప్పి అది తాత్పర్యం. అంతేగాని ఆత్మ నష్టం అవుతుంది అని అట్లా మోహయుక్తంగా భ్రాంతియుక్తంగా నేను చెప్పలేదు. కేవలం దాని గురించి వర్ణించినంత, దాని యొక్క అభిప్రాయం వ్యక్తం చేశానమాట. ఆ సంసర్గం ఉండదు చెప్పాను. అందుకే మాత్ర సంసర్గస్తు అస్య భవతి ఇది. తస్మాత్ నా విజ్ఞాన మాత్రం. అందుకే విజ్ఞాన మాత్రం ఒకటే కాదు, తస్మాత్ వైషమ్యం. అందుకే ఇది విజ్ఞానం ఆత్మతత్వానికి భిన్నంగా ఉంది. విజ్ఞానం ఒకటే తీసుకున్నట్లయితే అది మనకు ప్రతీతి కలగదు. తస్మాత్ నా విజ్ఞాన మాత్రానికి విజ్ఞానం మాత్రమే కాదు, తస్మాత్ వైషమ్యం. ఎందుకంటే దీనికి విపరీతంగా ఉంది, విరుద్ధంగా ఉందన్నమాట. ఆత్మ వినాశి ఆత్మకి ఈ కథనం విరుద్ధంగా ఉంది. నష్టం అవుతుందంటే అది మళ్ళీ మళ్ళీ క్షణంలో మళ్ళీ ఉత్పన్నం అవుతుంది, దానికి సంబంధం ఉండదు. కాబట్టి అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. కనుక సిద్ధాంతంతో అస్తవ్యస్తం అవుతుంది ఒకటి ఆత్మతత్వాన్ని స్వీకరించకపోతే. ఇదంతా పరోక్ష కథనం అన్నమాట. మొత్తానికి సిద్ధాంతం అయితే మనకు విజ్ఞాన మాత్రం కంటే భిన్నంగా ఆత్మతత్వాన్ని స్వీకరించాలనే మాట చెప్పాడు. ఎందుకంటే అది వైషమ్యంగా విపరీతంగా ఉంది చెప్పిన కథనం అంతా కూడా. లాస్ట్ లో మళ్ళీ ఏమంటున్నా అంటే యదుక్తం నచ ఏష యాతి ఇది విధి శబ్ద ఇది. అక్కడ ఇంకో మాట అన్నాడు సిద్ధాంతి పూర్వపక్షి. యాతి అంటే ఒకటి యాతి అని చెప్పి ఇక్కడ గతిశీలంగా ఉంటుంది వెళ్ళిపోతుంది, దానికి ఒక విధి శబ్దం ఒక విధి వాక్యం ఉంటుంది కదా, ఒక విధి విధానం ఉండాలని అని చెప్తాం కదా. అసలు విధి వాక్యం ఎక్కడ చెప్పలేదు నువ్వు. అంటే ఏ రకంగా దేహాతిరిక్తంగా ఆత్మ ఉంటుంది, ఒక విధి వాక్యం ఎక్కడ లేదు. నువ్వు ఎలా చెప్తున్నావు విధి వాక్యం లేకుండా?
నాచ ఏష యాతి ఇది విధి శబ్ద ఇది. ఇక్కడ యాతి శబ్దం ఎక్కడ ప్రయోగించావో అది విధి శబ్దం కాదు, నువ్వు ఆ మాట విన్నావు. పూర్వపక్షి అడిగామట, యాతి అనేది ఇక్కడ ఒక విధి వాక్యం చెప్పలేదన్నమాట. నాచ ఏష యాతి ఇది విధి శబ్ద ఏదైతే ఉందో, యాతి శబ్దం ఏదైతే ఉందో అది విధి శబ్దం కాదు, అంటే విధి విధాన వాక్యం కాదు అని పూర్వపక్షి అన్న మాటకు సిద్ధాంతి దాన్ని ఆ ప్రశ్న ఉల్లేఖిస్తే ఏం చెప్పాడు, మా భూత్ విధి శబ్దం. సరే నేను లేకపోతే ఉండండి, విధి శబ్దం లేకపోతే విధి విధాన వాక్యం లేకపోతే ఉంది అన్నంత మాత్రాన నువ్వు దేహాతిరిక్తమైనటువంటి శరీరాతిరిక్తమైన ఆత్మతత్వాన్ని నువ్వు ఖండించలేవు. నువ్వు అదొక మాటతోటి నేను ఆత్మ దేహాతిరిక్తంగా విజ్ఞానాతిరిక్తంగా ఆత్మ ఉందనే మాట నువ్వు ఖండించలేవు. నువ్వు ఒక విధి శబ్దాన్ని పట్టుకుని నువ్వు కాదని చెప్పి ఖండించాలని ప్రయత్నం చేస్తున్నావు కదా. మా భూత్ విధి శబ్ద, ఒకే లేకపోతే లేకపోనివ్వండి. ఆ ఒక్క విశబ్దం చేత విధి శబ్దం విధి వాక్యం ఎంత మాత్రం లేకుండా పోతుందా? ఎందుకంటే చూడు పరోక్షంగా ఉంది, స్వర్గకామేజేత, ఇక్కడ స్వర్గ కామన ఏజేత, ఇక ఏజేత విధి వాక్యం. ఈ విధిలింగ వాక్యం ఏజేత ఏంటి? విధిలింగ వాక్యం యజ్ఞం చేయాలి, యజ్ఞము ఇక్కడ మనకు స్పష్టంగా ఉన్నమాట. స్వర్గకామో ఏజేత, స్వర్గమునకు కామన ఉన్నటువంటి వ్యక్తి యజ్ఞం చేయాలి. ఇక్కడ విధి వాక్యం ఉంది. ఇది వచనాంతరేణ అవగతం అనువదిష్యతే. అది ఈ వచనం ఉల్లేఖించి వెంటనే దాని అనువాదం చేస్తామట. అనువదిష్యతే అంటే స్వర్గకామ ఏజేత, ఇక్కడ విధి వాక్యం ఉంది అంటే ఇక్కడ వచనం మనకు బ్రాహ్మణ వాక్యం వేదవాక్యం వచనం ఉంది కాబట్టి, విధి వాక్యం ఉంది కాబట్టి మేము వెంటనే దాన్ని ఆ వాక్యాన్ని అనువదిస్తున్నామట. అంటే దాన్ని అనుసరించి ఆ రకం కర్మ చేస్తున్నామట, అనువాదంగా మళ్ళీ చెప్తున్నామట, దాన్ని మనం ఉల్లేఖిస్తున్నాం. అనువదిష్యతే ఇక్కడ మళ్ళీ ఉచ్చరిస్తున్నామట, ఈ రకంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది చెప్పి. అంటే ఇది విధివాక్యం కదా, స్వర్గకామ ఏది విధివాక్యం అనుకుందామట. అదే వచనాన్ని వచనాంతరేణ, అదే ఆ యజేత అనే వాక్యాన్ని వేరే వచనం ద్వారా మనం ఉల్లేఖిస్తున్నాము. వచనాంతరేణ అవగతం అనువదిష్యతే, వచనాంతరం ద్వారా వేరే వచనం ద్వారా ఇది అర్థం చేసిన ఏదైతే దాన్ని అనువదిస్తున్నాము. అంతేగాని ఇక్కడ లేదని చెప్పి లేదు. కాబట్టి తస్మాత్ అవిరోధ, అందుకే ఎటువంటి విరోధము లేదు. యాతి శబ్దాన్ని పట్టుకుని లేదని చెప్పడానికి లేదు. మనకు స్వర్గకామ ఏజేత అనే వాక్యం స్పష్టంగా ఉంది అక్కడ, విధి శబ్దం. దీన్ని బట్టి అర్థం చేసుకుని మిగిలిన వచనాల ద్వారా కూడా మనం అనువాదం చేసుకోవచ్చు అంటే ప్రస్తావించుకోవచ్చు. అందుకే ఎటువంటి విరోధం లేదు. కాబట్టి దేహాతిరిక్తమైనటువంటి శరీరం కంటే అతిరిక్తంగా జీవాత్మక తత్వాన్ని తీసుకోవాలి. ఆ జీవాత్మ విజ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అది భిన్నం కాదు, నువ్వు వేరు చేసి చెప్పడానికి లేదు, అది నువ్వు స్వీకరించాలి అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి ఈ ప్రకరణాన్ని ఈ రకంగా సంపూర్ణం చేశాడనమాట. ఇది ధర్మే వేద ప్రామాణ్యాధికరణం. ఇది మొత్తం ఏంటి? 5వ సూత్రం మొత్తం ధర్మంలో ధర్మంలో వేదం ప్రకరణం ప్రారంభించామట. అది ఒక పెద్ద ప్రకరణం అని ఒక పెద్ద విస్తృతమైన వ్యాఖ్యానం చేశాడు ఇక్కడ. ఓకేనా? ధర్మంలో వేద ప్రామాణ్యాధికరణం. ఎందుకంటే ప్రారంభం చెప్పాడు ఇక్కడ మనకు చోదన వాక్యం అనేది చోదన వాక్యంలో ప్రమాణం అయితే ప్రత్యక్షం ప్రమాణం కాదు. ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణం ఏంది? మనకు ఇంద్రియాల సన్నికర్షోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షం అని చెప్పారు. ఇంద్రియాల ద్వారా ఆ వస్తువును చూసినప్పుడు ఇంద్రియాలకు ఆ వస్తువుకి మధ్య సంయోగం అయితే ఉందో అప్పుడు కలిగే జ్ఞానం ప్రత్యక్షం. అది ప్రత్యక్షం ఇక్కడ చూస్తున్నాం. కానీ ధర్మం అంటే స్వర్గకామ ఏదైతే యజ్ఞం చేస్తే స్వర్గం కలుగుతుంది, అక్కడ మన మోక్షలోకానికి వెళ్తాం, అది మనం చూడలేదు కదా. కానీ ధర్మంలో ఈ ప్రత్యక్ష పదం ప్రమాణం కాదు అన్న విషయానికి ఇదంతా ఒక పెద్ద ప్రకరణ మనకు ప్రారంభించేది ఈ ప్రమాణాలే అని చెప్పి మనం భిన్న రకాలుగా మనం ఇది వేద ప్రమాణ్యాధికరణని రకరకాల ప్రత్యక్ష ప్రమాణమే. ప్రత్యక్ష ప్రమాణం అయినప్పుడు అనుమానము, శబ్ద ప్రమాణం, ఉపమాన అన్ని ప్రమాణాలే. దానికి సంబంధించిన అంతర్గతంలో చాలా రకాలుగా మనం శబ్ద నిత్యత్వ ప్రకరణం తీసుకుని అనేక విధాలుగా మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అది ఈ రకంగా ఇది ధర్మ వేద ప్రామాణ్యాధికరణం. ఇక్కడ ఈ వేదం ప్రమాణము భూతమైనటువంటి ధర్మంలో అనే అధికారాన్ని ఇక్కడ మనం సంపన్నం చేసుకున్నాం. అస్తు. సో ఈ రకంగా విషయం ప్రస్తావన చేయబడింది. కాబట్టి ధర్మంలో అన్ని అంటే మనకు చోదన వాక్యాలు, బ్రాహ్మణ వాక్యాలు ఏవైతే ఉన్నాయి మోక్ష విషయంలో అవి మనకు ప్రమాణం. దాంట్లో వేదాలు ఏ విధంగా చెప్పే మనం చూడకపోవచ్చు. కాబట్టి అది మనకు నిత్య పరమాత్మక జ్ఞానం కాబట్టి వేదం నిత్యమైనది కాబట్టి ఆ వచనం కూడా నిత్యమైంది, అది ఖచ్చితంగా ఉంటుంది. మనం చూడనంత మాత్రం ఎవరు చూసారంటే అది పోయిందా వస్తారో రాదో తెలియదు, అక్కడ మోక్షం వస్తుందో లేదో అది సందేహపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక విధివాక్యం చెప్పిందంటే ఖచ్చితంగా అదే విధంగా ఉంటుంది. ఈ రకంగా వేదాల మాధ్యంతో రకరకాల ప్రశ్న శైలి మాధ్యంతో ప్రశ్న సమాధాన శైలితోటి మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. ఈ రకంగా మనకు ఈ అధికరణం సమాప్తం అవుతుంది.
అలాగే నెక్స్ట్ శబ్ద నిత్యత్వ ప్రకరణం, మరి శబ్ద నిత్యమైంది అని చెప్పి కూడా ఒక ప్రకరణ దానికి రకరకాలుగా ప్రస్తావించబడుతుంది. అదేంటో మనం రేపు చూద్దాం. ఒకసారి అన్ని కూడా పైనుంచి స్థూలంగా మనకు ఎక్కడి నుంచి ఏ ప్రకరణం ప్రారంభించి ఎలాంటి ప్రశ్నలు కలిగాయి, పూర్వపక్ష ప్రశ్నలు వేశాడు, సిద్ధాంత రకంగా సమాధానం చెప్పాడు అని ఒక మాటలో ఒకసారి ప్రయత్నం చేసుకుని వచ్చేయండి అందరూ కూడా. అది కూడా ఒకసారి మనం సింహావలోకం చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఫస్ట్ సూర్యునికి మనం కఠినంగా ఉన్నా కూడా కానీ విషయం సరళంగానే ఉంది. అట్లాగా శబ్దాలు కొంచెం అనిపించింది కానీ ఎందుకంటే వాక్యం అందుకే ఇది మొత్తం వాక్యార్థ బోధన చేస్తున్నాను. వాక్యం అర్థం చేసుకుంటూ మనకు ఇవన్నీ తెలిసిపోతాడు. అంటే వాక్యం అర్థం చేసుకోవాలి, మన శబ్దం అర్థం చేసుకోవాలి. శబ్దం అర్థం చేసుకుంటే వర్ణాల గురించి పూర్తి మనకు అవగాహన ఉండాలన్నమాట. అందుకే వాక్యార్థాన్ని తెలుసుకోవడంలో అత్యంత దోహదపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక వాక్యం గురించి ఇంత మనం చెప్పుకున్నాం. ఇప్పుడు స్వర్గకామ ఏదైతే వాక్యం చెప్పాం, ఈ వాక్యం అవునా కాదా ప్రమాణం చేసుకోవడానికి ఇంత మనం చర్చించుకున్నాం అన్నమాట. అలాగే ఏ వాక్యం ఏ అర్థం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, అలాగే వాక్యార్థ బోధనలో మనకి అత్యంత సహాయపడుతుంది. అంటే ఒక వాక్యం ఎలా విచరించాలి, ఏ విధంగా దాన్ని మనం యథార్థంగా సిద్ధింపజేసుకోవాలి, అలాగే రకరకాలుగా ప్రమాణయుక్తంగా మనం తీసుకునే విధానాన్ని మనకు లోతుగా విచారించుకునే శక్తి, శైలి, సామర్థ్యాన్ని మనకు బోధిస్తూ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఈ రకంగా ఈ ప్రకారం సంపన్నం చేసుకున్నాం. ఈ రకమైన సందేహం అంటే మళ్ళీ ఒకసారి విచారించండి, చూసుకోండి, మనం రేపు చర్చించండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ, ప్రణామం. నమస్తే నమస్తే మహోదయ. గురూజీ. విజయలక్ష్మి.